కొన్ని పేర్లు చరిత్ర పుస్తకాల పేజీలకే పరిమితమవుతాయి. కొన్ని పేర్లు చౌరస్తాలోని విగ్రహాల మీద మాత్రమే చెక్కబడతాయి. కానీ ఒకే ఒక్క పేరు మాత్రం ఒక జాతి నరనరాల్లో కోట్ల మంది ప్రజల గుండెల్లో శాశ్వత శాసనమై నిలిచిపోయింది. ఆ పేరే నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్. ఆ మూడక్షరాల వెనక ఒక సాదాసీదా నటుడి జీవితం మాత్రమే లేదు, ఒక అఖండ యుగం ఉంది, ఒక సంస్కృతి ఉంది, ఒక తిరుగుబాటు. ఢిల్లీ పీఠాన్ని సైతం గడగడలాడించిన ఒక తెలుగు జాతి ఆత్మగౌరవ గర్జన ఉంది. వెండి తెరపై దేవుడిగా వెలిగి రాజకీయ రణక్షేత్రంలో ప్రభంజనం సృష్టించిన ఆ యుగ పురుషుని మహాకావ్యం ఇది. 1923 మే 28 ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని ఒక చిన్న పల్లెటూరు నిమ్మకూరు. ఆ రోజున నందమూరి లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మ దంపతులకు ఒక సాధారణ రైతు కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. సంతానం లేని పెద్దనాన్న దంపతులకు ఆయన దత్తపుత్రుడిగా వెళ్ళారు. ఆ పుట్టుకను చూసిన ఆ పల్లెటూరు నాడు ఊహించలేకపోయింది. ఈ చిన్నారి ఒకరోజు తెలుగు ప్రజలకు దేవుడి రూపంగా మారుతాడని, తెలుగు సామ్రాజ్యాల గమనాన్ని మారుస్తాడని. పేదరికం, సాధారణ జీవితమే ఆయనకు క్రమశిక్షణను, వినయాన్ని నేర్పాయి. విజయవాడలో మెట్రికులేషన్, గుంటూరులోని ఏసీ కాలేజీలో BA పూర్తి చేశారు. అక్కడ తెలుగు శాఖాధిపతిగా ఉన్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్టీఆర్లోని అద్భుతమైన నటనా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. కళాశాల రోజుల్లోనే 1942 మే 2న తన మేనమామ కుమార్తె బసవరామ తారకం గారితో ఎన్టీఆర్ వివాహం జరిగింది. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ జీవితం పూలబాట కాదు. ముంబైలో మెస్ నిర్వహించడం, పొగాకు వ్యాపారం, ప్రింటింగ్ ప్రెస్ నడపడం వంటి రంగాల్లో తీవ్ర నష్టాలు చవిచూశారు. చివరకు మద్రాస్ సర్వీస్ కమిషన్ కింద మంగళగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సబ్ రిజిస్ట్రార్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు.